యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రభు మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో మీతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన ఘనమైన నామాలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా, ఎంతమంది గృహాలను అయితే నీ మాటలు వినబడుతూ ఉన్నాయో వారందరి హృదయాలను ప్రభువా మీరు తాకి ప్రభువా ఈ దిన సందేశం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి ఈ నామాన్ని మహింపరచుకోమని దీవెనలు ఇస్తున్నాము అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకున్నామండి. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని పాడరా స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు, నీ స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు నేనుందెన్నడు వెళ్ళని తెలియని మార్గము ఎదురాయనే, నేనుందెన్నడు వెళ్ళని తెలియని మార్గము ఎదురాయనే, సాగిపో స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనిలో జీవించుచు శ్రమలోన
స్తుతి పాడుచు మరణము వరకు నేను ప్రకటించేదా శ్రమలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నేను ప్రకటించేదా ప్రాణమా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా నీ స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదా నీలో జీవించుచు పునరుద్ధారుడనా యేసయ్యా పునరుద్ధారుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదా నీలో జీవించుచు ప్రభునామంలో మరొకసారి అందరికీ వందనాలండి. మరి గత ధ్యానాంశంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అలాగే దేవుని ప్రేమిస్తే వచ్చే మేలు ఏంటి అనే అంశాన్ని ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం. ఎవరైనా దేవుని దగ్గరికి కష్టాలు ఇస్తాడంట అంటే వస్తారా? ఆపదలు ఇస్తాడంట దేవుడు అంటే వస్తారా? ఏ మనుషుల ద్వారా ఏది పొందినా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు కదండి. దేవుడిని ప్రతి ఒక్కరు నమ్మడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఏదో దేవుడు మంచి చేస్తాడనేటువంటి ఒక ఆశ మాత్రం తప్పకుండా ఉంటది. దేవుని ప్రేమించడం వేరు, దేవుని దగ్గర అవ్వడం వేరు, దేవుని దగ్గర రావడం వేరు. దేవుని ప్రేమించుట అంటే అసలు యేసుప్రభు అంటే నాకు ఇష్టం, యేసుప్రభు అంటే నాకు ఇష్టం, యేసుప్రభు అంటే నాకు ఇష్టం అని ఈ పెదవులతో చెప్పుకోవటం కాదు, నోటి మాటల్లో కనపరచడం కాదు. దేవుని ప్రేమించుట, ఆ ప్రేమించేటువంటి వారి కొరకు దేవుడు ఎలాంటి వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడో బైబిల్ తీసి చదువుకోవడం కూడా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే చక్కని వాగ్దానాలు దేవుడు వారు పంపించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఈ మాట మనందరికి తెలిసినటువంటి రెఫరెన్స్ ఈ యొక్క వాక్య భాగం. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుడికి ఒక సంకల్పం ఉంది మనిషి పట్ల. మానవుణ్ణి ఎంతో యథార్థవంతుడిగా దేవుడు సృష్టించాడు. కానీ ఆ యథార్థతలో ఉండటానికి మనిషి ఇష్టపడలా. మానవుని అనేక అధికారాలిచ్చి భూమిని నింపమని సెలవిచ్చాడు. అనేక రకాలుగా బానిసలైపోయిన పరిస్థితి కూడా, మానవుడు మార్గాన్ని చెరుపు వేసుకున్న పరిస్థితి కూడా మనకు చూస్తా ఉన్నాం. అయితే దేవుని ప్రేమించుట అనగా 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడిందంటే
మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే దేవుని ప్రేమ. ఒకసారి చదువుదాం మరలా వచ్చినాన్ని. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. ఆయన కొరకు బాహ్య సంబంధంగా ఆయా కార్యక్రమాలు, ఆయా విధానాలుగా, ఆయా రీతులుగా మనమిన్నిట్లోనూ పాలిభాగస్తులు అవ్వచ్చు. కానీ ఆయన మనకిచ్చిన తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని, తన ఆజ్ఞలను అవి ఏమిటో అనేది మనం తెలుసుకోవాలి. వాటి ప్రకారం మనం నడుచుకోవాలి. అది దేవుని ప్రేమ అంటే. ఆయన ఆజ్ఞలు అనగా ఏంటో తెలియకుండా, ఆయన సంకల్పం ఏంటో తెలియకుండా, ఆయన నాకు తెలుసు అనుకోవటం వలన, ఆయన నేను ప్రేమిస్తున్నాను అనుకోవటం వలన, ఆయన అంటే నీకు ఇష్టమైతే ఆయన ఎవరో, ఆయన గుణాలు ఏంటో, ఆయన సంకల్పం ఏంటో, ఆయన ఆజ్ఞలు ఏంటో నువ్వు తెలుసుకుంటావు. లోకమంతటికి ఒకటే తెలుసు, ఆయన ప్రేమ గల దేవుడు అని. ఇంకా ఆయనకి చాలా ఉన్నాయి ఆయన గుణగణాలు. నేను 291 రాసి పెట్టుకున్న వాళ్ళ బుక్ లో ఆయన గుణాల రెఫరెన్స్లతో సహా వేసుకుని, ఆయన ఆజ్ఞలు గైకొట్టే మనుషులకు వచ్చే లాభాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఆయన గుణాలు తెలుసుకోవాలి, ఆయన ఆజ్ఞలు తెలుసుకోవాలి. అందులో నడుచుకుంటే వచ్చేటువంటి లాభాన్ని మనం చూద్దాం, వచ్చేటువంటి మేలును మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలంతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశిస్తారు. అంటే దేవుని ప్రేమించేవారు వారి పక్షముగా యెహోవా ఉంటాడు. ఆయన యొక్క బలం ఉంటది. ఒకవేళ నేను దేవుని పక్షంగా ఆయన ఆజ్ఞల ప్రకారం ఏం జీవిస్తుంటే నా పక్షంగా ఆయన బలం ఉంటది. ఆయన నా శత్రువులందరినీ కూడా నశింపజేస్తాడు. ఆయన సన్నిధిలో నేను సూర్యుని వలె ఉదయిస్తూ ప్రకాశిస్తూ ఉంటాను. ఇది మేలు కదా. మనం ఉదయింపజేసేవాళ్ళు, మనకు బలమిచ్చేవారు, మనకు సంతోషాన్ని ఇచ్చేవారు, మన శత్రువులను నశింపజేసి అణిచి ఉంచేవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరో లేరు. ఒక మన నమ్ముకున్న మన దేవుడు మాత్రమే ఈ కార్యాలను చేయగలడు. ఇది మన జీవితంలో ఆయన చేసిన మేలు. మేలు అంటే ఆస్తిపాస్తులు అనుకోబాకండి, మేలు అంటే ఐశ్వర్యం అనుకోబాకండి, మేలు అనుకుంటే ఇంకా అనేక రకాల సంపదలు అనుకోబాకండి. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ ఉండటం మొదలు పెడితే, ఆయన నీతిని మనం వెతుకుతూ నడవడం ప్రారంభిస్తే మనకి ఏమి అవసరమో ఆయన మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. అంతేగాని తినడం కోసమో, త్రాగడం కోసమో, తినడానికి ఇస్తేనో, త్రాగడానికి ఇస్తేనో, బ్రతకడానికి ఇస్తేనో అదే మేలు అని అనుకోబాకండి. మన పక్షముగా, మనకు బలవంతుడిగా, మనకున్న శత్రు భయం నుండి, బలం నుండి వారిని నశింపచేసి ఉదయించే సూర్యుడిలాగా నీ ముఖాన్ని తేజస్సుతో నింపడానికి నీ పక్షముగా ఉన్న దేవుడు. అదే గొప్ప మేలు. అంతకన్నా ఇంకేం మేలు కావాలండి? మరొక మేలు మనం గమనిద్దాం లేఖనాల్లో నుండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనంలో చక్కని మాట ఉంది. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకైండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను కనుక నీ దేవుడైన యెహోవా నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు. బిలాము బోధలు మనకు తెలుసు, బిలాము సంగతి మనకు తెలుసు. అయితే ఈ యొక్క బిలాము మాట, ప్రార్థన దేవుడు వినటం లేదంట. అనేకసార్లు బిలాము వలె మన స్వభావం మారిపోతే
మనం దారి తప్పిపోతే, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉంటే మన ప్రాంతం కూడా ఆయన వినడం. ఆయన ప్రేమనే చూస్తున్నారు కానీ చాలా మంది ఆయనలో తప్పును ఖండించేటువంటి గుణం, గద్దించేటువంటి గుణం ఆయనలో ఉంది. పాపమును ఆయన అసహించుకుంటాడు, పాపిని మాత్రం క్షమిస్తాడు, మార్పులు చెందితే, ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే. అలాగనే ఎలాగో మార్గాన్ని దేవుని మార్గాన్ని చెరిపివేసి ఉన్నాడు కనుక దేవుడు ఆయన మాటలు వినటం లేదు, ఆయన ప్రార్థన వినటం లేదు. ఒకవేళ నీవు నేను దేవుని పక్షులుగా ఆయన ప్రేమించినారైతే ఆయన మన నిమిత్తం మన మీదకి వచ్చే శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. శాపాలను ఆశీర్వాదకరంగా మార్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నా వల్ల అయితే కాదు, మరి ఇంకెవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నా దేవుడు మాత్రమే ఆ పని చేయగలరని నేను నమ్ముతున్నా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో మరొక దేవుడు ఉంది. ఇప్పుడు ఇది 2 మేలు చెప్పేది, ఇది 3వ మేలు. ఆయన అంటాడు, నన్ను ప్రేమించు వారిని నా ఆస్తికి కర్తలుగా చేయగలను. ఎవరైనా అంటారండి ఈ మాట? సొంత తండ్రి నా ఆస్తి నా ప్రాంతం వెళ్ళే వరకు కూడా నేను ఎవరికేమో నా దగ్గర ఉంచుకుంటా అంటాడు. మన కన్న తండ్రి కూడా, మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకు గొప్ప భరోసా ఇస్తున్నాడు. ఏంటంటే అది, నన్ను ప్రేమించండి, నా ఆజ్ఞలు గైకోనండి, నన్ను వెంబడించండి, నా ఆస్తి అంతటికి మిమ్మల్ని నేను కర్తలుగా చేస్తా, అధికారులుగా చేస్తా. ఎంత ఆస్తి అండి? అసలు లోకమంతా ఆయనదే, సకల సృష్టి ఆయనదే, వేలాది నదులు ఆయనయే, వేలాది పర్వతాలు ఆయనయే, గొర్రె పొట్టేళ్ళు ఆయనవే, సమస్తము కూడా దేవుని ఆధీనంలోనే ఉన్నాయి. ఆయనకి లేనిదంటూ ఏమీ లేదు. కలిగి ఉన్నవన్నీ కూడా దేవునియే, మనం కలిగి ఉన్నవన్నీ కూడా దేవునియే, మనదంటూ ఏమీ లేదు. ఆయన ఒకటే ఒక షరతు అడుగుతాడు, ఆయన మనల్ని ప్రేమించి, నన్ను ప్రేమించండి, నా మార్గంలో నడవండి, నన్ను వెంబడించండి. శిష్యుడికి అలాగే చెప్పాడు, రండి నన్ను వెంబడించండి, మీరు చేపలు పట్టద్దు, నేను మనుషులను పట్టు జాడలుగా నేను మిమ్మల్ని చేస్తాను. వారి వస్త్రధారణ మారిపోయింది, వారి భాష మారిపోయింది, వారి తిరుబండారం మారిపోయింది. వారు ఒక ఉన్నతమైన స్థితిలో హోదాగా ప్రభుని వెంబడించి ఉన్నతమైనటువంటి వారిగా, ఆస్తికర్తలుగా, ఒక అధికారితో శిష్యరకాన్ని, ఒక ఉన్నతుడితో శిష్యరకాన్ని ఆయన వెంబడిస్తూ ఆయన శిష్యులుగా మార్పించారు. అందుకే నన్ను ప్రేమించండి, నన్ను వెంబడించండి, నా ఆస్తికి మిమ్మల్ని కర్తలుగా అడుక్కోకల్లా పడ్డాడు. అయ్యా 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 అని ఓ భిక్షు అడుక్కోకల్లా దేవుని దగ్గర పదాగా అడుక్కోకల్లా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆయన గైపడతావు, ఆయన వెంబడిస్తావు, ఆయన అడుగుతాడు అడుగుతాడు, అసలు ఆస్తి అంతా కూడా నీదే. ఆయనకి ఏదైతే ఉందో, ఆయన కలిగేలా లేదో అదంతా కూడా నీదే. నీదే అంటే నీదే కాదు, నువ్వు వెంబడిస్తే నీది, నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొంటే నీది. అది ఆయన ఇచ్చే మేలు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం అన్నమాట. ఆస్తి అయితే కావాలి, కానీ ఆయన అడుగుజాడల్లో, ఆయన భావాజాలాల్లో, ఆయన గుణగణాల్లో, ఆయన మార్గంలో, ఆయన నీతిలో, ఆయన రాజ్యంలో జీవించడానికి మనం ఇష్టపడం. మన గురికి జీవితం మనకే కావాలి, ఆయన ఆస్తి కూడా కావాలి. అది సాధ్యమండి? అది సాధ్యమా? కాదు. ఒక బురదలో కొడుకునే పందిలోనే ఉన్న మనల్ని ఆయన తన పవిత్ర రక్తం చేత తన కుమారుడైన క్రీస్తు ప్రభువును పంపి ఆయన రక్తం చేత మనకు పవిత్రపరిచి మనకు విమోచనిచ్చి మనకు సమస్తాన్ని ఇచ్చి మనలను ప్రేమించి మనకు కావలసిన సమస్తమును సమకూర్చడానికి ఆయన ఒక సంరక్షకుడుగా మన తరపున పనిచేస్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? మన సంరక్షకుడిని విడిచిపెట్టి ఎవరెవరినో ఏదో ఆశ్రయిస్తూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం,
నిరాశ చెందుతూ ఉంటాం, కానీ మన సంరక్షకుల దగ్గరికి మాత్రం రావడానికి మనం ఇష్టపడం. ఆ కోటను మనం కడుక్కుంటే అనేక రకాలైన తప్పుడు మార్గాలను భావజాలను మనం విడిచిపెట్టినట్లయితే ఆయన తన ఆస్తికి మనల్ని కర్తలుగా చేసి మనకు వచ్చే శాపములకు, మనకు వచ్చే శిక్షలు మనకు ఆశీర్వాదముగా మారుస్తాడని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన నిధులను కూడా నింపును. మనకు ఏ నిధి అయితే కావాలో ఆ నిధులన్నిటినీ కూడా ఆయన నింపును. నిధులు నింపడం అంటే ఇష్టమే, ఆస్తికర్తలుగా ఉండటం అంటే ఇష్టమే, శాపమంతా కూడా ఆశీర్వాదంగా మారటం అంటే ఇష్టమే, మన శత్రువులందరినీ అణిచిపెట్టడం అంటే మనకి ఇష్టమే, మన ముఖము సూర్యుని వలె ఉదయించడం, ప్రకాశించడం అంటే మనకి ఇష్టమే. సమస్తము మనకు అందుబాటులో ఉంచి నేను మేలు కలుగు చేస్తాను మీకు అని చెప్పడం కూడా మనకి ఇష్టమే. కానీ ఆయన అడుగు జాడల్లో నడవడం మాత్రం కష్టం. నేను చెప్పు మాటల ప్రకారం చేయక నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? ఇది గుర్తురాదు మనకి చాలా సార్లు. నీ మాట ఒక ఆదివారం వింటానయ్యా, మళ్ళీ పరిశుద్ధ గ్రంథాన్ని నేను అసలు ముట్టుకోను. 6 రోజులు కూడా ఉట్టి ఎండిపోయిన చెట్టు వలె ఉంటా. 6 రోజులు కూడా నేను రిక్తుడిగా ఉంటా. ఒక ఆదివారం మాత్రం దైవజనుల వాక్యం చెప్పినప్పుడు ఏదో కొంచెం నేను వెలిగించబడినట్టుగా, కొంచెం తృప్తిపరచబడినట్లుగా, చాలా మంది మనశ్శాంతి కోసం వస్తున్నాం అనుకుంటున్నారు ప్రార్థనలకి. కానీ మన ఆత్మీయస్థితి ఏంటో, మన మార్గాలు చెప్పివేయబడటం ఏంటో, మనం ఏ స్థితిలో ఉన్నామో, మనల దేవుడు ఎందుకు సృష్టించాడు, మానవ సృష్టిలో మన పాత్ర ఏంటో, మన పట్ల దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో, దేవుడు మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడో వీటన్నిటిని కూడా ఏం ఆలోచించట్లేదు. ఇస్తాయా, ఇస్తే త్వరగా ఇచ్చే. 2 రోజులు ఉపవాసం ఉంటారు, లేకపోతే 10 రోజులు ఉపవాసం ఉంటారు, లేకపోతే 40 రోజులు ఉపవాసం ఉంటారు. అది రావాల్సినవి అన్ని ఇచ్చేయి. అంత మాత్రమే కాదండి, ఇంకొక మేలు ఉంది, అది కూడా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణ, ఈ దినాల్లో ఆదరణ లేని వారు ఎంతో మంది ఉన్నారు. ఆస్తులు ఉన్న ఆదరణ లేదు, అలాగనే ఇంకా ఎన్ని మనం కలిగి ఉన్న ఆదరణ అనేది ఉండట్లా, నెమ్మది అనేది ఉండట్లేదు. ప్రభు అంటున్నాడు, శుభప్రదమైన నిరీక్షణ నీకు అనుగ్రహించగల తండ్రి అయిన దేవుడు నీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యము చేయటం, ప్రతి సత్వాక్యమందు మన అందరినీ స్థిరపరచాలని కూడా ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మన అస్థిరులుగా అపనమ్మకస్తులుగా ఉండటం దేవుడికి మాత్రం కూడా ఇష్టం లేదు. ప్రతి సత్కార్యంలో నిన్ను స్థిరపరచాలని, ప్రతి సత్వాక్యంలో నిన్ను స్థిరపరచాలని, ఆదరించాలని ప్రభు నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మనలను అనేక పరిస్థితులను తప్పిస్తాడంట. ఎలా తప్పిస్తాడో ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. అవన్నీ కోరుకుంటాం, ఘనత కోరుకుంటాం, ఆపద నుండి తప్పించడం కోరుకుంటాం, కానీ ఆయన నామాన్ని సరిగా మనం ఎరగలేం, ఆయన ఆజ్ఞను మనం సరిగా ఎరగలేం. ఆయన అనేక ఆపదలు మాత్రమే కాదండి, ఈ అధ్యాయంలో 91వ అధ్యాయంలో చాలా ఆపదలు ఉన్నాయి. వాటన్నిటి నుండి భక్తులైన దావీదు గారు తప్పించబడినట్లుగా మనం చూస్తా ఉంటాం. వేటకాయల నుండి తప్పించబడ్డాడు, నాశనకరమైన తెగుల్లో నుండి, మధ్యాహ్నం పాడు చేయ రోగం నుండి తప్పిస్తున్న దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నాగు పాములను అడగదొక్కెదవు, భుజంగములను నీవు అడగదొక్కెదవు. 10వ వచనంలో నీకు అపాయం ఏమీ రాదు. 7వ వచనంలో
నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినాను, కూలినాను, ఆయన నిన్ను తప్పిస్తాడు. మధ్యాహ్న కాలమందు ఏ అపాయము నీ గుడారములో సమీపించదు. ఎందుకంటే ఇంత భరోసా, ఎందుకంటే ఆయనను నీవు ప్రేమిస్తే ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ, ఈ మేలులన్నిటికీ, ఈ ఆశీర్వాదాలన్నిటికీ నిన్ను ఆస్తికర్తగా, వారసుడిగా చేయాలని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఇట్లా మనల్ని ఉంచాలని ఆయన సంకల్పించుకుంటున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఎంత ఆయన ఎందుకు మనం చేస్తున్నాడంటే, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మన ప్రేమ పడదండి. కష్టం వస్తే ప్రేమించలేదు, దూషించే వారు అనేకులు ఉన్నారు. కష్టాల్లో, శ్రమల్లో నిరీక్షణ కోల్పోయేటువంటి వారు అనేకులు ఉన్నారు. కానీ మనమైతే అస్థిరులు, దేవుడైతే స్థిరుడు, మాట తప్పనివాడు, ఎన్నడెన్నడూ మారనివాడు. అందుకే ఆయనే మనలను ప్రేమించను, ఆయనే మనలను క్షమించను. ఆయనలో ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది కనుక నువ్వెప్పుడు నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టినా నీకు మేలు చేసే దేవుడుగా. నా కొరతలో లేని నాకు మేలు కావాలంటే కష్టమండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగాన్ని వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్న సమస్త కల్మషమును కడుక్కొని, ఎలాగా? వాక్యము చేత, వాక్యం అనేటువంటి మొదట స్నానము చేత మరలా మనము కడుగుకోవాలి, శుద్ధి చేయబడాలి. దేవుడి ఎదుటికి నిర్దోషులుగా రావాలి, నిష్కళంకంగా రావాలి. ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా మనం మార్పు చెందాలి. ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా నిలబడాలి. ఆయన ఎదుట ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం నిలబెట్టుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం అయింది. నువ్వు మరలా గొడవకి, మరలా కూడా నువ్వు పాపం వైపు మళ్లించబడొద్దని నేను ప్రేమపూర్వకంగా నేను ప్రభుత్వం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని మాటలను ధ్యానించి నువ్వు కడగబడతావు. ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న మనవి, గ్రంథాన్ని చదవండి, నమ్మండి పరిశుద్ధ లేఖనాలను. ఆ లేఖనాలు పరిశుద్ధాత్ముని ద్వారా, పరిశుద్ధుల ద్వారా ప్రేరేపించబడి 40 మంది ప్రవక్తలు రాశారు. అవి నిన్ను పరిశుద్ధపరుస్తాయి, నిన్ను సమస్త కల్మషం నుండి బయటికి తీసుకుని వస్తాయి, విమోచనిస్తాయి. విశ్వసించు, నీ మనసు మార్చుకో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు, నీ పాపాలు కడిగి వేయబడతాయి. ఆయన ఆస్తికి నిన్ను కర్తలుగా చేయబోతూ ఉన్నాడు. ఆయన బిడ్డగా నువ్వు నిలబడితే అదే నీకు ఒక గొప్ప పేరు. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. నా తండ్రి, నిన్ను ప్రేమిస్తే, నిన్ను వెంబడిస్తే మేము పొందేటువంటి మేలు ఎన్నో మేము విని ఉన్నాం, చదువుకుని ఉన్నాం. అటు వారసులుగా మమ్మల్ని సంసిద్ధం చేసి సమస్త కల్మషం నుండి, సమస్త పాపముల నుండి, సమస్త దుర్నీతి బంధకముల నుండి, సమస్త అంధకార సంబంధమైన అధికారం నుండి మమ్మల్ని విడుదల కలిగించి రాజ్య వారసులుగా చేయాలి. కుటుంబంలో ఉన్న చిన్నవారినేమి, పెద్దవారినేమి, యవనస్తులైన బిడ్డలనేమి, విద్య లేని వారిని, విద్యావంతులను కూడా మీరు దర్శించి మీరిచ్చే రక్షణను వారు పొందుకోలాగా, వారు నశించుకోకుండా నిత్య జీవాన్ని ఆశించే రీతిగా మీరు సంసిద్ధం చేయాలని ఈ దీవెనలు యేసునామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి వచ్చే వారం కలుసుకుందాం.